జగన్ పాలనలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 70 కోట్ల బోగస్ రుణాలు తీసుకుని బ్యాంకులకు పంగనామాలు పెట్టారు వైసీపీ నేతలు. వివరాల్లోకి వెళ్తే రైతులు, డ్వాక్రా మహిళల పేరుతో నకిలీ పత్రాలు, ఫేక్ పాస్బుక్లు, ఆధార్ కార్డులు ఉపయోగించి 70 కోట్ల వరకు వైసీపీ నేతలు తెలివిగా కొట్టేశారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన ఈ మోసం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. సహకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా పాలక మండలను నేరుగా నామినేట్ చేయడం వల్లనే ఈ అక్రమాలకు మార్గం సుగమం అయిందని అధికారులు చెబుతున్నారు. అప్పటి చైర్మన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు సిస్టమాటిక్ గా రుణ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్ కీలక అంశాలు పరిశీలిస్తే నకిలీ రైతుల పేర్లతో కోట్ల రుణాలు తీసుకోవడం, ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో 11 కోట్లు బోగస్ రుణాలు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న అసలైన రైతుల సరుకును తమదిగా చూపించి 5 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టడం, జగనన్న మహిళా ధీమా కింద 1,20,00,000 దోపిడీ. అంతేకాదు గుంటూరు నగరానికి చెందిన కీలక వైసీపీ నేత బంధువు రోజువారీ కూలీలు, డ్వాక్రా మహిళల ఆధార్ కార్డులు సేకరించి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసి వారి పేర్లతో బ్యాంకులు రుణాలు తీసుకుని డబ్బులు కొట్టేశారు. కోఆపరేటివ్ బ్యాంకుల చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్. కేవలం ఈ ఒక్క బ్యాంకులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అనేక బ్యాంకుల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు కొన్ని వేల కోట్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. తిరుమల కల్తీ లడ్డు, కల్తీ మద్యం, అటవీ భూములు, అసైన్డ్ భూముల ఆక్రమణ, పరకామణి చోరీ లాంటివే కాకుండా ఈ రోజు కూలీలు, పేద డ్వాక్రా మహిళలను కూడా జగన్ వదల్లేదు అంటే ఇంకేం చెబుతాం. వీటన్నింటినీ ప్రజలే అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి కాబట్టి ఆ దేవుడే వీరిని శిక్షించాలి.